ఎమ్మెల్సీ గారు బీసీ హక్కుల కొరకై ఉద్యమిస్తున్న బీసీల ఆశతోటి అన్న మల్లన్న గారు, అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రాజాపూర్ మండల బీసీ బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు అన్నగారి వెంబడొచ్చిన బీసీ పెద్దలందరూ కూడా స్వాగతం పలుకుతూ, పత్రికా మిత్రులందరూ కూడా స్వాగతం పలుకుతూ, ఈ రోజు ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం అన్న సడన్ గా చెప్పిండు, మహబూబ్నాడు పోతున్నాడు కనుక ఇక్కడ ఆపి ఆయనకు సంఘీభావం తెలపడం మన ధర్మం కనుక ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఉద్యోగాన్ని ముందరికి వచ్చినా కూడా ఎక్కడ కూడా ముడిపడతలేదు, ముందరిపోతలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బీసీలను ఓటు కనుక చూసుకుంటూ బీసీలకు వారకు జవాబుదారీతనంగా లేకుండా బీసీలకు ఒక చిన్న విషయం ఏదో తాను మాట్లాడాలంటే కనుక నాకు తెలిసిన విషయం, జనాభాలో 55-60% ఉన్న మనం ట్యాక్సులు కడుతున్నది మనము, పన్ను చేస్తున్నది మనము, లాస్ట్ కు ఆర్టీసీ బస్సులలో ఎక్కి టికెట్లు తీసుకుంటున్నది కూడా మనమే, కిరాణా షాపులలో కొంటున్నది మనమే, పెట్రోల్ కొంటున్నది మనమే, ఎక్కడ చూసినా పర్చేస్ కూడా మొత్తం బీసీలే చేసి గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నది కూడా +2 ట్యాక్స్ కడుతున్నది బీసీలు ఎక్కువ కడుతున్నారు. మరి అలాగే ఈ అధికారం వచ్చేటి వరకు ఏమవుతుంది, ఈ పర్సంటేజ్ ట్యాక్స్ కట్టుకొని నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పర్సంటేజ్ రాజకీయ సమీకరణలు వచ్చి రాజకీయ పనులు వచ్చే వరకు మాత్రం 1%, 2%, 5% వరకే ఎంతో పెట్టేస్తున్నారు. దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఈ శాసనాలు చేసే శాసన సభ గాని, పార్లమెంట్ గాని, శాసన మండలి గాని, రాజ్యసభ గాని, ఏదైనా గాని దాంట్లో రిజర్వేషన్ కూడా ఇప్పుడు అన్నగారు వీళ్ళందరూ కూడా మేధావికి కొట్టాల్సింది దాని గురించి అని నా సూచన. ఇప్పుడు రిజర్వేషన్ నేను ఇస్తున్నాను, ఈ వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీటి వరకే వీళ్ళే కొట్లాడుకొని చాలండి. మరి జనాభా ప్రాతిపాదికగా ఈడ రిజర్వేషన్లను పెట్టినప్పుడు ముందు మన అసెంబ్లీలో ఎందుకు పెట్టారు, మన జనాభా ప్రాతిపదికన ఉన్న 55% మనకు ఎందుకు పెట్టారు, ఎమ్మెల్సీ దానికి ఎందుకు పెట్టారు, రాజ్యసభలో ఎందుకు పెట్టారు, ఎంపీలో ఎందుకు పెట్టారు, ప్రధానమంత్రికి ఎందుకు పెట్టారు, ఉప ప్రధానికి ఎందుకు పెట్టారు, క్యాబినెట్ కి ఎందుకు పెట్టారు, అన్నిట్లలో కూడా ట్యాక్సులు కట్టి కులవృత్తుల పరంగా దేశాన్ని నడిపించుకుంటూ దేశానికి జీవనాడిని మొత్తం బీసీలే. కానీ ఏ ప్రభుత్వాలు కూడా అనుకోకుండా ఇక్కడ రాజాపూర్ దగ్గర ఒక అంబేద్కర్ గారికి దండ వేసి పోవాలనేటువంటి ఒక చిన్న కార్యక్రమం షెడ్యూల్లో ఉండే, దాన్ని సభలెక్క చేస్తా ఉన్నారు మా వాళ్ళంతా. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్నది ఒకే ఒక్క ఉద్యమం, అది బీసీ ఉద్యమం. ఎక్కడ చూసినా బీసీ నినాదమే, బీసీ వాదమే, బీసీ చర్చనే. ఎందుకు ఈ బీసీ నినాదం పైకెక్కింది, ఎందుకు ఈ బీసీ వాదం తెరకెక్కింది ఆలోచన చేసుకోవాలి మనం. ఇక్కడ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ స్థానాలుంటే మీకు 2-3 విషయాలే క్లుప్తంగా చెప్తా. మనకు 42% రిజర్వేషన్ కోసం 70-80 ఏళ్ల నుంచి మన రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంటే మన రిజర్వేషన్ రాలే. నేను ఆయనలో చెప్పిన ఇది దొంగ జీవన నాయన, ఇది నిలబడదురా అని చెప్పిన. ఏమైంది, కోర్టు కొట్టేసిందా అంటే ఇది దొంగ జీవో అన్న సంగతి ఇచ్చినోడికి కూడా ఎరికే. కానీ
ఈ ప్రజల జీవితాలతోని ఆట ఆడుకుందామని డ్రామా చేసిరు వీళ్ళంతా. మన బిడ్డల ఉద్యోగాలు, మన బిడ్డల చదువులు, మన బిడ్డల అవకాశాలన్నీ మనకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం దొంగతనంగా 10% ఉద్యోగాలు తీసుకొని పోతా ఉన్నారు. ఇవాళ ఉద్యోగాలలో దొంగతనమే, నిధులలో దొంగతనమే, నియామకాల్లో దొంగతనమే, అన్నిట్లలో దొంగతనం చేసుకుంటూ మన సొమ్ము వాళ్ళు తినుకుంటా వాళ్ళు మనని జాస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ దొంగలంతా సొమ్మే వాళ్ళు తింటా ఉన్నారు. లెక్కలన్నీ బయట పెట్టిన ఈ లెక్కల మీద చర్చకు ఎవరు వస్తారో రమ్మనండి. మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ ఇక్కడే ఉన్నాడు. ఈ అంబేద్కర్ చౌరస్తా కాడ చర్చకు సిద్ధం. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళంతా ఒకటే. మనకు రిజర్వేషన్ రావద్దనేటువంటి కుట్ర జరుగుతా ఉంది. మన గౌళ్ళ బిడ్డకు, మన ముదిరాజుల బిడ్డకు, మన మున్నూరు కాపు బిడ్డకు, మన పద్మశాలి, నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, సాకలి, మంగలి అందరి బిడ్డలకు 500 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తలేదు. అదే రెడ్డైన బిడ్డకు 450 మార్కులు వచ్చినా ఉద్యోగాలు వస్తా ఉన్నాయంటే మన ఉద్యోగాలు దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా కొల్లగొడతా ఉన్నారు. మొన్నటికి మొన్న రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు అని చెప్పారు. ఎకరానికి 6,000 రూపాయలు మాఫీ చేస్తారంటే అలా మా బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తీస్తే 162 ఉన్నటువంటి మనకేమో 4,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిరు. 108 మంది లేని రెడ్లకు అగ్రవర్ణాలేమో 4,200 కోట్లు మాఫీ చేసుకున్నారు. సోపు వాళ్ళని ఈ పంపిణీ కాడ కూడా దోపిడే. ఎక్కడ చూసినా ఇలా బీసీలకు జరుగుతుంది అన్యాయమే. వాళ్ళు బిచ్చమేసేది కులగణన చేయరా బాబు అంటే కులగణన చక్కగా చేయలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పక్కపండే నల్లమల అడవి ఉంది. ఈ నల్లమల అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క పెడతాడు రేవంత్ రెడ్డి గారు. ఎన్ని కుక్కలు ఉన్నాయో లెక్క పెడతాడు ఈ రాష్ట్రంలో. ఎన్ని గాడిదలు ఉన్నాయో లెక్క పెడతాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, గౌడ్లు ఎంతమంది ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, నా వాల్మీకి పోయేలు ఎంతమంది ఉన్నారు లెక్కలు చెప్పాడట. ఎందుకు చెప్పబోయా లెక్క అంటే అగో వాళ్ళ లెక్క చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, అలా తెలిసిపోతారు కదా వాళ్ళు పెద్దోళ్ళని. వాళ్ళు తెలిసిపోయిన తర్వాత మా కుర్చీ గుంజుకుంటారు కదా అంటారు. నువ్వు చెప్పేదా కూకుంటా గుంజుకోవాలి. ఎక్కడో మాకు తెలియదా? ఎట్లా గుంజుకోవాలో తెలియదా? బీసీలకు బరాబర్ కుర్చీ గుంజుకుంటాం. 2028లో మన బీసీ ముఖ్యమంత్రి కావాల్సిందే. 2028 తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం జరగబోతా ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు 1-2 ఉన్నాయి. మన రైతాంగానికి అందరికీ మన బీసీ రైతులకు వీళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 4,000 కోట్ల రుణమాఫీ మన బీసీ రైతులకు చేసిరు. ఎంతమంది ఉన్నారు బీసీలు? 2.5 కోట్ల మంది బీసీలకు 4,000 కోట్లు మాఫీ చేసిరు. ఇదే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, సుబ్బరామరెడ్డి వీళ్ళిద్దరు కలిసి 7,500 కోట్లు మాఫీ చేసిరు. ఇద్దరు రెడ్డోళ్ళకేమో 7,500 కోట్లు మాఫీ, 2.5 కోట్ల మంది ఉన్న బీసీలకేమో పిచ్చం వేసినట్టుగా 4,000 కోట్లు మాఫీ చేసిరు. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉంటూ ఎడికెళ్ళి తెచ్చిరు? ఈ సొమ్మంతా అప్పు తెచ్చిరు మన మీదనే. మన తలకాయలన్నీ తాకట్టు పెట్టిరు, మన జుట్లు తాకట్టు పెట్టిరో తానా మొత్తం ఎక్కడికక్కడ మన పేరు మీద అప్పు తెచ్చి వాళ్ళు మంచగా తింటా ఉన్నారు. మన పేరు మీద ఉద్యోగాలు వేసి వాళ్ళు మంచగా తింటా ఉన్నారు. అన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతులకు అని చెప్పారు. ఉచిత కరెంట్ అని చెప్పారు. ఈ ఉచిత కరెంట్ ఎవరికి పోతుందా లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11,75,000 బోర్లు వాళ్ళే రెడ్లే. 1,75,000 బోరు బావులు రెడ్లే ఉన్నాయి. ఎవరి సొమ్ము ఎవరికి పంచుతా ఉన్నారు? ఇలా మన బీసీలకు ఉంటే ఒక అయ్యకు బోరు ఉంటే కొడుకు 1 గంట పెట్టుకోవాలి, ఈ పెద్ద కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి, చిన్న కొడుకు ఇంకో గంట పెట్టుకోవాలి. ఉన్న 2-3 ఎకరాల భూములల్లా మనకు భూములు పంచమంటే మనకు భూములు పంచకుండా
ప్రాజెక్టుల పేరు మీద 1,32,000 ఎకరాల భూములు మన బీసీలకు గుంజుక తిన్నారు వీళ్ళు. మన భూములు తింటారు, మన సొమ్ము తింటారు, మళ్ళా మనకేదో చేస్తారట. ఈ తెలంగాణ రాష్ట్రంలో పిడికెడు మంది లేరు, వాళ్ళు పిడికెడు మంది లేరేడా. 7వ వార్డు మెంబర్ గెలిచేంత మంది కూడా లేరు. కూర్చొని మనకు పెత్తనాలు చేస్తా ఉంటారు మన మీద. ఇది నడవదిగా. తెలంగాణ రాష్ట్రంలో నీ రెడ్డిలకో పార్టీ ఉంది, నీ వెలమలకో పార్టీ ఉంది, నీ కిషన్ రెడ్డికో పార్టీ ఉంది. మా బీసీల పార్టీ లేదనుకుంటుంటే అందుకోసమే మన బీసీల కోసం, మన బతుకులు మార్చడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మన బీసీల పార్టీ ఇలా వచ్చింది మనందరి ముందరికి. సోదరులారా, వాళ్ళు పార్టీలో ఖచ్చితంగా ఎట్లయితే అవుతారో నేను కూడా చెప్తా ఉన్నా, మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అల్టిమేట్ గా బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడే మీకు విలువ పెరుగుతుంది, మన జాతులకు మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రిజర్వేషన్ ధర్నాతో వచ్చేది ఉంటే ధర్నా టెంట్ కట్టెలు ఇల్లే కూడా మీకు ఫస్ట్. అందుకోసమే వీళ్ళు ఎన్నడున్నా మనోళ్ళు కాదు, వీళ్ళు ఎప్పటికీ మనోళ్ళు కాదు. ఇది మన కిరాయింలే. ఈ టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మనకెన్నట్టుకున్న కిరాయింలే తప్ప మనం ఆ ఇంటి ఓనర్లం కాలేం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ మన పార్టీ వచ్చింది, మన బిడ్డల కోసం వచ్చింది పార్టీ. ఈ పార్టీ రేపొద్దున 2028లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచాలని చెప్పి ఇవాళ ఈ పార్టీ తీర్మానం చేసింది. అలాగే 1,00,000 కోట్ల బడ్జెట్లు ఈ బీసీల కోసం మొదటి బడ్జెట్ లోనే పెట్టాలని ఈ పార్టీ తీర్మానం చేసింది. అలాగే ముస్లిం సోదరులకు సచార్ కమిటీ రిపోర్టు ఆధారంగా అన్ని పథకాలు అమలు చేయాలని చెప్పి ఇలా ఈ పార్టీ భావిస్తా ఉంది. మన ఊర్ల పండి చూసినాం, చాలా భయమునగర్ నుంచి కూడా నా దానికి వస్తారు. అన్న మమ్మల్ని ఊర్లకేం వెలేసిరు, మమ్మల్ని కులంకేం వెలేసిరు, మమ్మల్ని ఇంట్లోకి రానిస్తలేరు, మమ్మల్ని కులంలో రానిస్తలేరు అని చాలా మంది వచ్చేది నా దగ్గరికి. ఈ రాష్ట్రంలో మన ముదిరాజోళ్ళని కులంలోకే నిలేసిరు, మన గౌళ్ళని నిలేసిరు, మన సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణులను ఊర్లకే నిలేసిరు. ఏ ఊర్లోనన్నా రెడ్డోళ్ళని నిలేసిరా? ఫస్ట్ టైం నేనే నీ ఓటే వద్దు అని చెప్పిన. ఫస్ట్ టైం నీ ఓటే వద్దు, నాకు నువ్వు ఇటెంకల రావద్దని చెప్పిన. అందుకోసమే మనదేందో మనం తిందాం, మనదేందో మనం చేసుకుందాం. మనకు తెలియలేదా? మనం చేసుకోలేమా? పిడికెడు మంది లేనటువంటి ఆయన ఇక మనకు చేస్తాడట, ఆ అండరాల్లో ఉండి దేవి పెడతాడట మనకు. వీడికేమి కృష్ణా నీళ్లు బనకచర్ల పేరు మీద ఇటు రాయలసీమకు పోతా ఉన్నాయి, గోదావరి నీళ్ళేమో భీమవరం పోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ఏం బాధ? భీమవరం నీళ్లు పోతే మనకు బాధ. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఉండేది భీమవరం కాడ, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎప్పుడు ఉండేది కర్నూలు కాడ. వీళ్ళకేం బాధ ఉంటది? బాధ మనకు, మన నీళ్లు. ఇదే పాలమూరు జిల్లా ఇప్పటికి కూడా వలసలతోనే తల్లడిల్లుతుందంటే మనం అర్థం చేసుకోవాలి, మన బతుకులు ఇట్లా మారాయి. మనం రాజ్యాధికారంలోకి వస్తే తప్ప బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, ఈ ముదిరాజు బిడ్డల అసెంబ్లీలోకి రావాలి, ఈ యాదవ బిడ్డల అసెంబ్లీలోకి రావాలి, ఈ విశ్వబ్రాహ్మణులు రావాలి, ఈ నిమ్న కులాలు రావాలి. ఇవన్నీ అసెంబ్లీలోకి వచ్చి మన రాత మనమే రాసుకుందాం, మన చేత మనమే చేసుకుందాం. మనం ఎవరి కింద బానిసగా బతకడానికి సిద్ధంగా లేము అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ప్రజలారా, ఈ బీసీ ఉద్యమానికి మీరంతా సమాయత్తమేనా? సమాయత్తం చేతులు ఇవ్వటాల్సిందిగా జై తెలంగాణ పార్టీ. థ్యాంక్ యూ.
అలా గమ్మిన కొంచెం ఇంకా రప్పిస్తున్నా అలా కట్టాలి అనేక చూడండి అనేక చూడాలి అనేక చూడు దాదాగా చూడే దాదాగా చూడు దాదా పక్కరు అందరూ సహకరించినందుకు ఎస్సీ ఎస్టీ బీసీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు రాజాపూర్ మండల్ కు విచ్చేసిన అన్న తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా గ్రామాన వచ్చేసిన బీసీ నాయకులకు సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సపోర్ట్ చేసుకుంటూ మన రాజ్యాధికారం కోసం మనందరము మనమెంతో మనకంతా వచ్చేసే